హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. మన ఛానల్లో చాలా రకాలుగా మష్రూమ్ని ప్రిపేర్ చేయొచ్చు. మనం రోటీలోకి మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలనేది ఇవాళ వీడియోలో చూద్దాం. మరి ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. ఒక పెద్ద సైజ్ టమాటో, 2 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 పచ్చిమిరపకాయల చీలికలు, కర్డ్, ఇంకా 250 గ్రామ్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. వీటితో పాటు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి, ఇంకా చెక్క, మొగ్గ, లవంగం కూడా తీసుకోవాలి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. గ్రేవీ కర్రీ కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువనే పడుతుంది, చూసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, మొగ్గ వేసుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత ముందుగా మనం చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి బాగా వేపుకోవాలి. ఎర్రగడ్డ తొందరగా మగ్గాలనుకున్నప్పుడు అందులోనే చిటికెడు ఉప్పు వేసి మగ్గించుకున్నామంటే చిటికలో మగ్గిపోతుంది. ఈలోపు మనము గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. అందులో చెక్క, మొగ్గ, లవంగం వేసుకొని ధనియాలు, జీడిపప్పు, జీలకర్ర, కొబ్బరి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ధనియాల ప్లేస్లో మీరు ధనియాల పౌడర్ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు, ఒక చిన్న కప్పు పెరుగు కూడా తీసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఎంత స్మూత్గా వీలవుతే అంత స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. అప్పుడే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బరకగా అస్సలు ఉండకూడదు, గుర్తుంచుకోండి. బరకగా ఉన్నట్లయితే మసాలా ఫ్లేవర్స్ అస్సలు పట్టుకోవు, రుచి అనేది రాదు. హోటల్ స్టైల్ మనకి రుచి రావాలంటే స్మూత్ టెక్స్చర్ కంపల్సరీగా ఉండాలి. ఈలోపు ఎర్రగడ్డ కూడా మగ్గిపోయింది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలి. అడుగు అంటకుండా కలుపుతూ మగ్గించుకోండి. ఆ తర్వాత ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలా ముద్దను కూడా ఇందులో వేసి నూనె రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందులోనే తగినంత మోతాదులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మీకు గుర్తుందా, స్టార్టింగ్లో ఎర్రగడ్డలో మనం సాల్ట్ వేసాం కదా, మరి ఇప్పుడు మీరు చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నూనె మళ్ళీ సపరేట్ అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మష్రూమ్ ముక్కలు కూడా ఇందులో వేసి నిదానంగా కలుపుకోవాలి. ముక్కలు విరగకుండా కలుపుకోవాలి. మసాలా ఫ్లేవర్స్ మొత్తం మష్రూమ్స్కి పట్టే వరకు నిదానంగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన మష్రూమ్స్ ఆయిల్ అనేది సపరేట్ చేస్తుంది. ఆ టైంలో మనకు తగినంత మోతాదులో ఎసరు వేసుకోవాలి. ఒకటేసారి ఎసరు వేసుకోవాలి. మళ్ళీ నీళ్ళు వేసారంటే టేస్ట్ అనేది తప్పుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా తగినంత మోతాదులో నీళ్ళు వేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు మగ్గించుకున్నామంటే ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మష్రూమ్ గ్రేవీ కర్రీ తయారైనట్లే. హాట్గా సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ రోటీలోకి, రుమాల్ రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి, దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఎలాంటి కర్రీస్ కావాలనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.